హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్ టుడే. ఈ రోజు అయితే మనం 24 అవర్స్ వాషింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అసలే వీడియో పెట్టి 5 months అవుతుంది. ఫస్ట్ వీడియో పెట్టాను, ఫుల్ లెంత్ వీడియో, బాగానే సపోర్ట్ చేశారు, 20K వ్యూస్ కూడా వచ్చాయి. సరే ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే 24 అవర్స్ మనం ఇదే వాష్లో ఉండబోతున్నాం. ఈరోజు టైం వచ్చి 10:20 అవుతుంది, కానీ మనం 10:30 నుంచి స్టార్ట్ చేద్దాం. రేపు మార్నింగ్ 10:30 వరకు ఇదే వాష్లో మనం ఉండబోతున్నాం. దీనికంటే ముందు మనం ఇక్కడ ఉండడానికి మనకి ఏవైతే సామాన్లు కావాలో అవి అయితే ఫస్ట్ తెచ్చేసుకుందామండి. వాష్లో ఉండడానికైతే మనం తెచ్చుకున్న సామాన్లు అయితే ఇవే. ఫస్ట్ అయితే కింద మనం వేసుకోవడానికి ఒక మ్యాట్, చదువుకోవడానికి ఒక బుక్, హెడ్సెట్స్, ల్యాప్టాప్, క్రికెట్ బ్యాట్, ఒక బాల్, ఇంకా వాటర్ బాటిల్. ఇంకా మనం స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి. స్నాక్స్ కూడా వస్తాయి, ఎందుకంటే మనం తినేది కూడా అందులోనే కాబట్టి నా లంచ్, డిన్నర్, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్నీ అందులోనే అవుతాయి. చూద్దాం ఎలా జరుగుతుందో మరి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఇక్కడ నుంచి మొత్తం చెమట వస్తూ ఉంది, మొత్తం ఉక్కపోతగా ఉంది రూము. అదే పెద్ద ఛాలెంజింగ్గా అనిపిస్తుంది నాకు తెలిసి. చూద్దాం ఏదైతే అదైంది. ఈరోజు అయితే డేర్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. అన్నిటికంటే ముందు మనం అయితే ఫస్ట్ ఈ మ్యాట్ అక్కడ వేసుకుందాం. దీనిపైన బెడ్ వేసుకోవచ్చు, మంచిగా నిద్రపోవచ్చు అని. చూద్దాం ఎలా వస్తుందో. ఎక్విప్మెంట్ అయితే అన్నీ రెడీ చేసేస్తున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. టైం వచ్చి 10:42 అవుతుంది. రేపు మార్నింగ్ మనం 10:42 వరకు ఇందులోనే ఉండబోతున్నాం. వాటర్ బాటిల్, గేమ్స్ ఆడుకోవడానికి, టైం పాస్కి, నెక్స్ట్ ల్యాప్టాప్, మొబైల్, హెడ్సెట్స్ అన్నీ తెచ్చేసుకున్నాం. మనం ఇంకా స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంది. స్నాక్స్ కూడా ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం. అన్నీ అయితే సెట్ అయిపోయి ఇంక నుంచి మనం బయటికి వెళ్ళడానికి అస్సలు లేదు. రేపు మార్నింగ్ 10:40 వరకు మనం ఇక్కడే ఉండబోతున్నాం. చూద్దాం ఎలా అవుతుందో. ఫస్ట్ అయితే ఇక్కడ లోపల అయితే చెమట మామూలుగా రావట్లేదు, చూస్తున్నారు కదా, మొత్తం మొహం అంతా చెమటే ఉంది. ఆకలేస్తూ ఉంది. ఫస్ట్ ఏమైనా కూల్ డ్రింక్స్ అన్నా ఏదైనా స్నాక్స్ అన్నా ఆర్డర్ పెట్టుకొని తిందామని అనిపిస్తూ ఉంది. చూద్దాం రండి, ఆర్డర్ పెట్టుకుందాం. ఇప్పుడే మనకైతే ఆర్డర్ కూడా వచ్చేసింది. నేను ఎక్కువ కూడా ఏం పెట్టుకోలేదు. ఈ స్మెల్ అసలు ఏదో అనుకున్నాను, కానీ స్మెల్ మాత్రం నార్మల్గా రావట్లేదు, చాలా దారుణంగా వస్తుంది ఆ మూలకి. అందుకని నేను ఇటువైపు ఎక్కువ ఉంటున్నాను. అందుకనే చెప్పి వేరే ఐటమ్స్ ఏం తినలేమని చెప్పి బ్రెడ్ ఒకటి, ఇంకా జామ్ ఒకటి తెచ్చుకున్నాను. లంచ్కి మధ్యాహ్నం చూసుకున్నాం. ఫ్రెండ్కి ఫోన్ చేసి తెమ్మని చెప్తామని చూస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇవైతే తినేద్దాం. ఏదో తప్పక తింటాను తప్పించి ఇక్కడైతే స్మెల్ ఎలా వస్తుందంటే దారుణంగా వస్తుంది. కేవలం ఇదిగో దీనివల్ల వస్తుంది స్మెల్ అంతా. దానిపైన మనం ఏదైనా కవర్ చేసినా బాగుండేది, మర్చిపోయాం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. సో దాన్ని ఇంకా అలా వదిలే, తప్పదే. ఇంకా ఈరోజు ఇదే ఛాలెంజ్. ఆల్రెడీ మనం వచ్చి అయితే 11:40 అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో, 11:40 అవుతుంది. 1 hour అయిపోయింది ఆల్మోస్ట్. లోపల అయితే చాలా ఎక్కువ వస్తుంది, స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది. దానివల్ల నేను ఆ పైన ఏవైతే గ్లాసులు ఉన్నాయో అవి తీసేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ గ్లాసులు తీసేద్దాం. ఇది మనం తీసేసామంటే మనకైతే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. తర్వాత చల్లగా కూడా రూమ్ చల్లగా ఉంటుంది. లేదంటే మనం రేపు వరకు ఇందులో సర్వైవ్ అవ్వడం అంటే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడైతే చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, అలాగే లైటింగ్ కూడా వస్తుంది. మనం వీడియో తీసుకోవడం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అనుకున్నంత ఈజీగా అయితే ఈ ఛాలెంజ్ లేదు గైస్. అస్సలు నార్మల్గా ఎలా ఉందంటే మొత్తం చెమట, షర్ట్ అంతా తడిచిపోయింది. గాలి అయితే ఎలాగా రావట్లేదు. అందులో చూస్తే స్మెల్ మాత్రం అబ్బా నాయన దరిద్రం అసలు. అందుకే నేను నా ఫ్రెండ్కి కాల్ చేశాను, ఒక మాస్క్ తీసుకురమ్మని చెప్పాను. ఇప్పటి నుంచి అయితే మాస్క్ వేసుకోవాలి. ఇప్పటి వరకు అయితే 12:40 అయింది. మీరు చూసుకున్నట్లయితే 12:40 అయింది. అంటే సక్సెస్ఫుల్గా మనం 2 hours అయితే కంప్లీట్ చేసాం. ఇంకా 22 hours ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో. చెమట అయితే మామూలుగా రావట్లేదు, చాలా ఉక్కపోస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ 2 అవర్స్లో నేను గేమ్స్ ఆడుకున్నాను.
అంతే. నెక్స్ట్ 1 అవర్ నుంచి ఏమైనా ఛాలెంజెస్ చేద్దామని అనుకుంటున్నాను. గైస్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ ఛాలెంజ్ అయితే చేయాలో మీరైతే కామెంట్ చేయండి. నేనైతే అది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:50 అవుతుంది. నాకైతే చాలా బోర్ కొడుతుంది. అన్నీ గేమ్స్ ఆడేసాను కానీ బోర్ కొడుతుంది. ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక చాట్‌జీపీటీలో చెక్ చేస్తే అన్నోన్ నెంబర్కి ఎవరైనా ర్యాండమ్గా కాల్ చేసి మాట్లాడు సంథింగ్ ఏదైనా కన్వర్జేషన్ బిల్డ్ చేయమని చెప్పి ట్రై చేద్దాం. ఒక నెంబర్కి అయితే నేను కాల్ చేయాలనుకుంటున్నాను. మరి నెంబర్ వచ్చేసి 98489 కాల్ చేస్తున్నాను. రింగ్ అవుతుంది నెంబరు. ఏం మాట్లాడాలి ఏం అర్థం కావట్లేదు. చూద్దాం ఏమవుతుందో. లిఫ్ట్ చేయట్లేదు ఇంకా. చూద్దాం. ఈ నెంబర్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఇంకో నెంబర్కి ట్రై చేద్దాం. నెక్స్ట్ నేను చేయే నెంబర్ వచ్చి 72870102. ఓకే. The number you're calling is temporarily out of service. ఓకే. నెక్స్ట్ ఇంకో నెంబర్ ట్రై చేద్దాం. మనం ఇందాక కాల్ చేసిన నెంబర్ ఆయన కాల్ చేస్తున్నారు. చూద్దాం ఏంది. ఎక్కడో కొడుతుంది సీనా. హలో హలో, ప్రసాద్ ఉన్నాడండి? ఎవరున్నా? ప్రసాద్ ఉన్నాడా? నాది లంగమూరు. ఎక్కడి నుంచి అండి మీరు? ఇది కడప. కడప. అది ప్రసాద్ అనే వ్యక్తి అంటే పావురాలు అమ్ముతాడంట, అందుకని. నాకు తెలియదున్నా. మీకు తెలిసిన వాళ్ళు మీ నెంబరేనా ఇది? ఈ నా నంబర్ ఇది. మన్సూర్ అహ్మద్ నా పేరు. ఏంటండి మీ పేరు? మన్సూర్ అహ్మద్. ఓకే అండి. కడప నుంచి. ఓకే అండి. సరే సరే. ఆయన ఫస్ట్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ కాల్ చేశారు. ఆయనే మాట్లాడింది ఇప్పుడు కూడా. చూద్దాం ఇంకో నెంబర్ అన్నా ఏమన్నా ట్రై చేద్దాం. ఎవడన్నా మనలాంటి దొరికితే బాగుంటుంది, పేమెంట్ అవుతుంది మనకైతే. ఈసారి ఇంకో నెంబర్ ట్రై చేద్దాం. ఈ నెంబర్ వచ్చేసి మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. The number you are ఈయన ఇంకా మనకి తెలిసిన ఇలా కనెక్ట్ అవ్వడం అంటే చాలా కష్టం. చూద్దాం గాయస్. ఇప్పటిదాకా నేను చేసిన కాల్స్ అయితే మ్యాక్సిమం ఆ ఒక్కటి తప్పించి ఇంకేం కనెక్ట్ అవ్వలేదు. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే చాట్‌జీపీటీతో మాట్లాడాలనుకుంటున్నాను. చూద్దాం వాడేం మాట్లాడతాడు. హలో, వినిపిస్తోంది? ఏం చేస్తున్నావు? నీతో మాట్లాడుతున్నా. ఇంకేం నడుస్తోంది? సరే ఒక పాట పాడు నా కోసం. ఓకే, పాడుతున్నా. ఓకే తేజు, చిన్న ఫన్ పాట పాడతాను. పాడు తేజు. పాడరా స్వామి. ఛాలెంజ్ పంప్ 24 గంటలు దమ్ దమ్ టింగ్ టింగ్. బోర్కి చెప్పు బాయ్ బాయ్. తేజూస్ టుడే జోష్ ఏ నా వీడియోస్ చూసే వాళ్ళకి ఒకసారి లవ్ యూ చెప్పు. ఓకే, మీ వీడియోస్ చూసే వాళ్ళందరికీ లవ్ యూ చెప్పు. ఆడియన్స్ అందరికీ చెప్పు. ఆడియన్స్ అందరికీ లవ్ యూ. మీరే మా ఎనర్జీ. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసి మద్దతు ఇవ్వండి. మీ ఎనర్జీ మాకు ఇన్స్పిరేషన్. లైక్ షేర్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడు బాగున్నారా అభి? నేను సూపర్. ఇంకేం కావాలి? సరే నువ్వు ప్యాక్ చేసి. సరే నువ్వు వెళ్ళి ఇంకా మా ఆడియన్స్ తో మేము మాట్లాడుకోవాలి. ఓకే, అర్థమైంది. ఆడియన్స్ తో మాట్లాడుతూ ఉంటా. బాయ్. చూసారా సార్ డబుల్ యాక్షన్. బాయ్ జాగ్రత్త. పోరా. సరే, మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నాను చాట్‌జీపీటీతో మాట్లాడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. గైస్ మనం అయితే సక్సెస్ఫుల్గా 3 అవర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. లోపల అయితే ఇంకా ఎక్కువ చెమట ఎక్కువైపోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 1:40 అవుతుంది. ఎండ ఎక్కువ అయిపోవడం వల్ల వచ్చే గాలి కూడా వేడిగా వస్తుంది. సో అందుకని లోపల వేడిగా ఉంది, ఇంకా
చెమట ఎక్కువ వస్తుంది. కొంచెం టైం ఇందాక మనం అయితే మిర్రర్స్ తీసేసాం కదా, ఆ మిర్రర్స్ దగ్గర కొంచెం టైం ఉందామని చెప్పి వచ్చాను. ఎలా ఉందో చూడు, ఇప్పుడు కొంచెం బాగుంది. నిజంగా చాలా కష్టంగా 24 hours ఇలాంటి చిన్న రూమ్లో, అది వాష్రూమ్లో స్మెల్ అబ్బా చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఎలాగైనా కూడా నేను ఈ 24 ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతాను. చూస్తాను. టైం వచ్చేసి 2 అవుతుంది. 3.5 hours ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మా ఫ్రెండ్ అయితే బిర్యానీ తీసుకొచ్చాడు. ఈ దరిద్రంలో ఇప్పుడు బిర్యానీ తినాలి. ఏం చేస్తాం, ఇంక తప్పదు. చాలా అన్నాక అయితే ఈ బాటిల్లో వాటర్ అయిపోయి వాటర్ తీసుకురారా. వాటర్ కావాలంటే ఒక 10 పుషప్లు చేయి. ఇప్పుడే తినేలా మళ్ళీ చేస్తా తీసుకురా. ఏం కాదు వచ్చి ఎప్పుడే చేస్తా. రేపు 10 అయితే కష్టం రా. ఏదో 10 అయితే 15 10 బెస్ట్ చెయ్యి అయితే. తీసుకురా బారా. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 3:10 అలా అవుతుంది. ఇందాకే భోజనం చేశాను, వాటర్ కూడా తాగాను. ఎంత దారుణంగా ఉందంటే లోపల, నిజంగా చెప్తున్నాను. ఈ 4 hours ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ చాలా అసలు నా స్వెట్ అయితే మొత్తం తడిచిపోయింది. చెమట చాలా ఎక్కువ వస్తుంది. మొత్తం వేడిగా ఉంది. టెంపరేచర్ కూడా డైరెక్ట్గా సన్లైట్ కూడా ఇక్కడే పడిపోతుంది. సో చాలా హాట్గా ఉంది ఇక్కడ మొత్తం. ఎలా నేనేమనుకుంటున్నానంటే ఇటువైపు తలపెట్టి అటు కాలు పెట్టి కొంచెం టైం నిద్రపోదాం అనుకుంటున్నాను. అంటే ఒక 2.5 hours 3 hours అలాగా, అంటే 5:30 6 వరకు అలా నిద్రపోదాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. నిద్రపోవాలని అయితే అనిపిస్తుంది. ట్రై చేస్తాను. గైస్ మన దగ్గర కలర్ పేపర్స్ అయితే ఉన్నాయి. మనకి ఏం చేసినా ఫుల్ బోర్ కొట్టేస్తుంది. ఇంకా చెమట నిద్ర కూడా రావట్లేదు. సో ఈ పేపర్స్లో మనం ఏమన్నా చేయగలదేమో ట్రై చేద్దాం. చలో చేసేద్దాం. ఇంతసేపు మనం కష్టపడి చేసిన పేపర్ చూడాలని ఉందా? చూసేయండి మరి. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవుతుంది. అంటే మనం 5 hours కంప్లీట్ చేసుకున్నాం. కానీ నిజంగా చెప్తున్నాను, ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. నిజంగా దారుణంగా ఉంది సిచ్యువేషను. స్మెల్ కానీ ఆ ఎండ వచ్చి డైరెక్ట్గా ఇవ్వండి ఫేస్కి పడుతుంది. ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళింది, ఫేస్కి పడుతుంది. ఇప్పటిదాకా ఫేస్ మీదే ఉండింది. స్మెల్ దారుణంగా ఉంది. ఆ ఎండ అస్సలు గాలి లేదు. చెమట ఫుల్గా వచ్చేస్తుంది. ఇంకొకటి చాలా బోర్ కొడుతుంది గైస్, నిజంగా బోర్ కొడుతుంది. నేను ఈ ఛాలెంజ్లో ఏం పెట్టుకున్నాను అంటే మొబైల్ చూడకూడదని ఒక 2-3 hours అనుకున్నాను. దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకని నేను బాల్తో, చూశారు కదా, బాల్తో ఆడుకోవడం, బుక్తో ఆడుకోవడం, పిచ్చిగా ఏదంటే అది చేస్తున్నాను. చాలా బోర్ కొడుతుంది లిటరల్గా చెప్పాలంటే. చూద్దాం సర్వైవ్ అవ్వగలుగుతామో లేదా. ఇంకా మనం 19 hours కంప్లీట్ చేయాల్సి ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడే మీకు చెప్పాను కదా, మనం ఈ రూమ్లో అదే ఈ వాష్రూమ్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని. ఆ ఛాలెంజెస్ ఏవో మీకు చూపిస్తాను, ఒకసారి మీరు చూసేయండి. ఇదిగోండి మనం చెప్పిన ఛాలెంజ్లో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి ఇదే. దీన్ని మనం పొద్దున్న గ్లాసెస్ తీసి గాలి కోసం తీసాం. ఇప్పుడు అదే మనకి టార్చర్ చూపిస్తుంది. తర్వాత అన్నిటికంటే మెయిన్ అదిగోండి, అది ఓపెన్ చేసింది. దానివల్ల దరిద్రమైన కంపు వస్తుంది. అదే నాకు అసలు వాష్రూమ్ ఛాలెంజ్ కంటే ఇదే మెయిన్ ఛాలెంజ్లో అయిపోయింది, స్మెల్ ఛాలెంజ్. అదిగోండి డైరెక్ట్గా ఇక్కడ సన్లైట్ పడుతుంది. ఇంకొక ఛాలెంజ్ ఏదైనా ఉంది అని అంటే మనం పడుకోవడానికి అసలు ప్లేసే లేదు గైస్, అసలు కంఫర్ట్గానే లేదు. అసలు నైట్ ఎలా నిద్రపోతానో నాకే అర్థం కావట్లేదు. చూద్దాం ఏమవుతుందో.
ఇప్పుడు వరకు అయితే నిద్రపోయాను. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. అంటే నేను 4 నుంచి నిద్రపోయాను. ఇప్పుడు 5:40 అవుతుంది టైము. చాలా దారుణంగా ఉంది లోపల సిచ్యువేషన్ అయితే. నిద్రపోవడానికి అస్సలు కంఫర్టబుల్గా లేదు. చాలా చెమట వస్తుంది, ఉక్కపోతే ఎక్కువగా ఉంది. నిద్రపోవడం కూడా ప్లేస్ లేదు, కాలు పట్టుకోవడానికి చాలా అసలు అన్కంఫర్టబుల్గా ఉంది, చాలా కష్టంగా ఉంది ఇప్పుడు దాకైతే. అంటే ఆల్మోస్ట్ మనం 6 అవర్స్ కంప్లీట్ చేసాం, మనం ఇంకా 18 అవర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. 3 hours later. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే నిజంగా చాలా దారుణంగా ఉంది. టైం వచ్చేసి 8:40 అయింది. చూడండి 8:40 అయింది. నిజంగా చెప్తున్నాను, స్మెల్ అయితే చాలా ఘోరంగా వస్తుంది. చెమట చూసారు కదా, ఫేస్ మీద చెమట కూడా చూడండి. మొత్తం షర్ట్ అంతా తడిచిపోయింది. నేను కెమెరా కొన్నిసార్లు అందుకని ఆఫ్ చేస్తున్నా, కొంచెం టైం షర్ట్ తీసి అలాగా ఉంటున్నాను. కొంచెం చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్, అందుకని చెప్పి. ఫుడ్ అయితే వచ్చేసింది, ఫుడ్ కూడా తినేసి మనం అయితే ఇంకా నిద్రపోవాలనుకుంటున్నాను. సేమ్ మీరు ఇప్పుడు ముందు చూసారు కదా, మధ్యాహ్నం నేను ఎలా నిద్రపోయానో అలానే నిద్రపోతాను. ఇంకేం చేయలేం. రేపు మార్నింగ్ 10:40 వరకు ఉంటే ఇదైతే కంప్లీట్ అయిపోద్ది. గ్యాస్ ఇంత కష్టపడిన దానికన్నా మీరు ఒక్క లైక్ చేయండి ప్లీజ్, ఒక్క లైక్ చేయండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. చూసారా స్వెట్ ఎలా వస్తుందో, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. లోపల టెంపరేచర్ అయితే చాలా హాట్గా ఉంది. సరే ఇదైతే వదిలేసేయండి. ఈ 24 అవర్స్ డేర్ వాష్రూమ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి 500 లైక్స్ మీరు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియో ఇదే డేర్ మీద 48 అవర్స్ నేను చేస్తాను. మీరు ఇలానే కాకుండా నేను ఇంకా ఏ డేర్స్ చేయాలో మీరు కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టిఫిన్ కూడా వచ్చేసింది. ఇంక తినేసి ఇంక ఏం మాట్లాడకుండా గమ్ముగా నేనైతే నిద్రపోతాను. ఫస్ట్ ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10 AM. అంటే ఆల్మోస్ట్ చాలా టైం నిద్రపోయాను. నిద్ర అయితే బాగానే పట్టింది. నిన్న మార్నింగ్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. ఇంకో 40 మినిట్స్ ఉంటే మన డేర్ అయితే కంప్లీట్ అయిపోద్ది. గైస్ మీరు మాత్రం నిజంగా సపోర్ట్ చేయండి నాకు. ఈ డేర్ 24 అవర్స్ నేను కంప్లీట్ చేశాను. నిజంగా బయటికి వెళ్ళకుండా అసలు ఇందులోనే ఉంటూ చాలా ఛాలెంజింగ్గా ఉంది. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 10:50 అయితే అవుతుంది. అంటే మనం 24 అవర్స్ ఛాలెంజ్ అయితే ఫినిష్ చేసుకున్నాం. 24 అవర్స్ ఇదే వాష్రూమ్లో సర్వైవ్ అయ్యాం. ఈ డేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి. ఏదైతే టాప్ కామెంట్ వస్తుందో అదే నేను డేర్గా చేయాలనుకుంటున్నాను. సరే మరి ఉంటాను, బాయ్. Okay, bye.